నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టి జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లను పెంచడం గాని తగ్గించడం గాని చేస్తామని కేంద్రం చెప్తోంది. అయితే ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కార్యక్రమం సరిగా జరగకపోవడంతో అక్కడ జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కార్యక్రమం సక్రమంగా అమలు కావడంతో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు భారీగా పెరిగి దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో అరకొరగా పెరుగుతాయని అంటున్నారు. దాంతో అధిక ఎంపీ సీట్లను కలిగిన ప్రాంతం పెత్తనం పెరుగుతుందని, దక్షిణ భారతదేశానికి అన్ని విషయాల్లో నష్టం జరుగుతుందని, ఈ కుట్రలను సహించబోమని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విమర్శిస్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ చంద్రబాబు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారనే దానిపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మారిపోతుంటాయనుకోవాలి. ఆ అవసరం ప్రజల కోసం అయితే పర్వాలేదు, కానీ రాజకీయ అవసరాల కోసమే ఆయన మాట్లాడుతుంటారనిపిస్తుంది. గత కొద్ది రోజుల్లో ఆయన చేసిన ఉపన్యాసాలు చూస్తే ఒకదానికి మరొకదానికి పొంతన ఉన్నట్లు అనిపించదు. దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ఆయన కప్పదాటు వైఖరి ప్రదర్శించడం స్పష్టంగా కనిపిస్తుంది. కడుపులో నొప్పని బాధపడుతుంటే తలనొప్పి మందిచ్చినట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ నియోజకవర్గాలు భారీగా పెరిగే అవకాశం కనబడుతోంది. దానికి కారణం అక్కడ జనాభా నియంత్రణకు పెద్దగా చర్యలు చేపట్టకపోవడమే. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు సమర్థంగా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం, ఉత్తరాదితో పోల్చితే ఇక్కడ విద్యాధికులు అధిక శాతం ఉండడం మొదలైన కారణాల వల్ల జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. కానీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన జరుగుతుండడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య బాగా అధికమవుతోంది. అదే దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి సీట్ల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండే పరిస్థితి కనపడటం లేదు. దీనిపై దక్షిణాదికి చెందిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం చెబుతున్నారు. రేవంత్ అయితే ఒక అడుగు ముందుకు వేసి దక్షిణాదిలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్టాలిన్ రకరకాల రూపాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దక్షిణాదిలో సీట్లు తగ్గవని చెప్పారే కానీ ఉత్తరాది స్థాయిలో సీట్లు పెరుగుతాయని అనడం లేదు. ఓవరాల్గా చూస్తే ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం రాజకీయాలపై అధికంగా ఉందని అంతా అభిప్రాయపడుతున్నారు. కొత్త డీలిమిటేషన్ జరిగితే వారి ఆధిపత్యం మరింతగా హెచ్చుతుంది. మొత్తం 543 లోక్సభ సీట్లు ప్రస్తుతం ఉంటే తాజా అంచనాల ప్రకారం అవి 753 సీట్లకు చేరుకోవచ్చు. దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య ఇప్పుడు 129 కాగా ఒక అంచనా ప్రకారం అవి మహా పెరిగితే 144 కావచ్చు. ఏపీ, తెలంగాణలో చెరో 3 సీట్లు పెరిగే అవకాశం ఉంటుందట. కేరళలో అయితే 1 సీటు తగ్గుతోంది. తమిళనాడులో కేవలం 2 సీట్లే పెరుగుతాయి. కర్ణాటకలో మాత్రం 8 సీట్లు ఎక్కువ కావచ్చు. ఇంతవరకు ఉన్న దక్షిణాది సీట్ల శాతం 24 నుంచి కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అది 19% పడిపోతుందని ఆందోళన చెందుతున్నారు. కొత్త డీలిమిటేషన్ పూర్తయితే ఉత్తరప్రదేశ్లో లోక్సభ సీట్ల సంఖ్య ప్రస్తుతం 80 ఉండగా కొత్త లెక్క ప్రకారం అవి ఏకంగా 128 అవుతాయి. అంటే 48 పెరుగుతాయన్నమాట. బీహార్లో 40 సీట్లు ఉంటే అవి 70 అవుతాయి. మధ్యప్రదేశ్లో 29 నుంచి 47 అవుతాయి. ఆ రకంగా రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా అదే రకంగా పెరగవచ్చు. ఈ రకమైన పరిస్థితి వల్ల ఉత్తరాది గుత్తాధిపత్యం అధికమవుతుందన్న ఆందోళన వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి కారణం అక్కడ జనాభా నియంత్రణ సరిగా లేకపోవడమే. దీంతో ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయవద్దని 1971 నాటి లెక్కలు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కొందరు మేధావులు విస్తీర్ణం ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఈ సమస్య కొంత తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్లో సీనియర్ నేత చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ఎక్కువ మంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని చంద్రబాబు సూచిస్తున్నారు. వచ్చే ఏడాది డీలిమిటేషన్ వల్ల లోక్సభ సీట్లలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులంతా బాధపడుతుంటే చంద్రబాబు జనాభా పెంచండి అని చెప్పి అసలు సమస్య జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. దీన్నే ఒక రోగానికి మందు ఇవ్వమంటే మరో వ్యాధికి మందు చెప్పినట్లు అన్నమాట. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ఉత్తరాది రాష్ట్రాలు సరిగా పనిచేయడం లేదని, అయినా నిధులు మాత్రం కేంద్రం నుంచి ఎక్కువగా వెళుతున్నాయని అనేవారు. వాటికి అధిక నిధులు ఇవ్వరాదని చెప్పేవారు. బాగా పనిచేస్తున్న ఏపీ తదితర రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసేవారు. మొత్తం నిధుల షేరింగ్లోనే మార్పులు జరగాలనేవారు.
కానీ అన్ని అంశాల్లో మాదిరి చంద్రబాబు ఇక్కడ కూడా యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఆయన కేంద్రంలోని బీజేపీని గట్టిగా నిలదీసే పరిస్థితులు లేరు. ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం సెట్లపై ఆధారపడి ఉన్న చంద్రబాబు ఎందువల్ల ఎక్కువగా భయపడుతున్నారేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ధైర్యంగా డీలిమిటేషన్లో ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై గొంతెత్తలేకపోతున్నారని అంటున్నారు. పైగా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. దీన్నే ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ రకంగా మాట్లాడడం అంటారు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ఉంది కనుక వారికి ఎక్కడ అసంతృప్తి వస్తుందోనని ఆయన మాట్లాడకపోగా అర్జెంటుగా పిల్లలను కానండని చెబితే ఏం చేయాలి? నిజంగానే ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా జనాభాను పెంచితే ఎవరు పోషించాలి? ఉత్తరాది దక్షిణాది మధ్య ఒక సమతుల్యత రావడం అవసరం కాదా? దాన్ని వదిలి ఉత్తరాది రాష్ట్రాల వారు దేశాన్ని కాపాడుతున్నారని అనడం ఏమిటో అర్థం కాదు. అంటే దక్షిణాది వారు కాపాడడం లేదని చెప్పడమా? తమిళనాడు సీఎం డిమాండ్పై మాత్రం చంద్రబాబు స్పందించడం లేదు. వచ్చే ఏడాది పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అంతా చెబుతుంటే ఇప్పుడు పిల్లల్ని కానీ జనాభాను పెంచండి అనడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందో చంద్రబాబు గారే వివరించాలి. ఏది ఏమైనా కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాల కన్నా ఈ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడటంలో చంద్రబాబు తగు పాత్ర తీసుకోకపోతే చరిత్ర ఆయన్ని క్షమిస్తుందా?